సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. గజ్వేల్ పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో స్వాతి గౌడ్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఐఓసీ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సెక్రటరీ జాన్ వెస్లీ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునగారి రాజు, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సిఐ రవికుమార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐ మురళి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ అన్నపూర్ణ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఇదే సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద బాధ్యులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను గుర్తు చేసే పర్వదినమని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంలో యావత్ భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ఎన్నో పోరాటాలు చేసి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ స్వతంత్రం సాధిస్తే ఇంత పెద్ద భారతదేశానికి ఒక సరైన రాజ్యాంగం ఉండాలని అప్పటి జాతీయ నాయకులు ఒక కమిటీ వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రచించి దాన్ని అవలంబించుకుంటందుకు ఏర్పాటు చేసుకుందే ఈ గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న శుభ సందర్భంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా ఉన్న సందర్భంలో కూడా మనం ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో మనది కూడా ఒకటి. కాబట్టి ఈ అఖండ భారతాన్ని ఒక సమిష్టిగా కలిసి ముందరికి పోవాలంటే కులాలకు, మతాలకు అందరూ భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ముందరికి పోవాలి. అలాంటప్పుడే మనము ఇతర దేశాల నుంచి మనము ఏ ఇబ్బందినైనా ఎదుర్కొంటానికి సిద్ధం ఉంటాం.